కోపం లేకుండా నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఒక్క పూట ఆహారం తీసుకున్నా కూడా నీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను 6 నెలలు ప్రయత్నం చేశానండి ఆ విధంగా, ఒక్క పూట ఆహారం తీసుకొని. ఈరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు నేను తీసుకోలేదు. ఒక కాన్సెప్ట్ సార్ చెప్పారు ఏదో సందర్భంలో, తక్కువ తింటే ఎక్కువ శక్తి అన్నారు పత్రికారు. అది ఎట్లా సార్ అన్నాను. అది ఎట్లా అన్నప్పుడు నువ్వు అనుభవించి చూస్తే కదా నీకు తెలియదు, నేను ఎంత చెప్తే నీకు అర్థమవుతుంది అన్నారు. సరే సరే ఈ రోజు నుంచి నేను ఒక్క పూట భోజనం చేస్తాను అన్నాడు. మరి ప్రయోగం చేయదు నీకు ఎట్లా తెలుస్తుందయ్యా, ఫలితం ఎట్లా నువ్వు ఆశిస్తావు? ప్రతి ఒక్కరూ నేను చెప్పేవి చాలా చెప్తుంటాను, నువ్వు దాన్ని ఆచరించి చూసుకో. ఒక్కసారి దాని రిజల్ట్ వచ్చాక నీ ఇష్టం, అది నువ్వు కంటిన్యూ చేస్తావా వదిలేస్తావా నో ప్రాబ్లం, వదిలేసినా నష్టం లేదు. బట్ ఒకటి నువ్వు ప్రయోగం చేయి ఫస్ట్. ప్రయోగం చేయకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా నీకు అర్థం కాదు. అందువల్ల తక్కువ తింటే ఎక్కువ శక్తి అనేది ఆయన ఎప్పుడైతే చెప్పారో నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు భోజనం లేదు. అంటే కాఫీ టీలు తాగేవాడిని మామూలుగా అలవాటు ప్రకారం అంతే, ఇంకా భోజనం అయితే అదే. అలా ఫస్ట్ ఒక 1 వీక్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది, ఏం పెద్ద అనిపించలేదు. కానీ నాలో ఉన్న కొవ్వు అంతా కూడా బాగా కరిగిపోయింది. ఉంటుంది కదండి మనిషిలో కొవ్వు ఉండదా? మన కోపంలో వచ్చినప్పుడు నీ కొవ్వు ఎక్కువైంది అంటుంటాం, అది నిజమే. అది ఆ కొవ్వు అంతా కరిగిపోయింది. ముందర చూస్తే నన్ను గుర్తుపడతారు కానీ వెనకల నుంచి చూస్తే గుర్తుపట్టేవాళ్ళు కాదు. అంటే కొంత ఇప్పటికంటే కొద్దిగా లావుగా ఉండేవాడిని. ఎప్పుడైతే అది కొంత నాకు అర్థమైపోయింది, మరి ఇంట్లో ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఉన్నాను కాబట్టి అర్థమవుతోంది. సో మామూలు క్లాసెస్ కూడా వెళ్తున్నానండి. అప్పుడు కూడా నేను ఒక్క పూటమే భోజనం చేసేవాడిని. ఒకసారి ట్రెక్కింగ్ వెళ్ళాను, ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను పోగలనా లేదా అని. సో వారానికి అయ్యేంత ట్రెక్కింగ్ పత్రికారితోనే వెళ్ళాను బ్యాగ్ వేసుకొని. అంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాను ట్రెక్కింగ్కు. కానీ ఈ ట్రెక్కింగ్కు ఆ ట్రెక్కింగ్ ఎంత తేడా ఉంది అంటే, అప్పుడు కొండలు ఎక్కుతున్నప్పుడు కొద్దిగా మోకాల నొప్పులు, బరువు, ఆయాసం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆహారం ఒక్క పూట తీసుకున్నప్పుడు చాలా సునాయాసంగా ఈ మేకలు ఇవన్నీ ఎట్లా ఎక్కుతాయో అట్లా ఎక్కేసాను, ఇబ్బంది లేకుండా. అప్పుడు అనిపించింది అరే ఎంత ఆహారం వేస్ట్గా తీసుకున్నాము అనిపించింది. ఆ తర్వాత ఒక 6 నెలలు పాటించిన తర్వాత పత్రికారు వేరే ఎక్కడో హుబ్లీలో వెళ్ళాం సారు నేను. రావయ్య భోజనం చేద్దాం అన్నాడు. లేదు సార్ నేను ఒక్క పూట అనుకున్నానంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అన్నాడు. 6 మంత్స్ అయింది సార్ అన్నాడు. దాని రిజల్ట్ అర్థమైందా అన్నారు. అర్థమైంది సార్ అన్న. ఇంకా స్టాప్ చేయి, రా భోజనం చేద్దాం రే అన్నారు. అంటే ఏదైనా సరే ప్రయోగం చేయాలి అనేది. బట్ అప్పటి నుంచి ఆహారం తీసుకునే విధానం బాగా తగ్గింది. ఎంత కావాలో అంత అనుకున్న దానికంటే తక్కువ తీసుకోవడం, ఇంకా ఒక ముద్ద తినాలనిపించినప్పటికంటే దానికంటే అక్కడికి ఆగిపోవడం. సో దీనివల్ల ఏంటంటే శరీరానికి కావాల్సిన అన్నీ సమకూరుతాయి. ఆహారం ఎక్కువ ఎగుద్ది, ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి. ఆలోచనలు ఎక్కువ అవుతుంది, కోపాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. అందుకే ఇదంతా కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం తగ్గించావో మిగతా అన్నీ కూడా తగ్గుతాయి. ఆహారం ఇస్తున్నామంటే మన ఇంద్రియాలకు కూడా ఆహారాన్ని ఇస్తున్నాము. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి కదండి, కర్మేంద్రియాలు, వాటికంతా నువ్వు ఆహారం ఇస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆహారం తగ్గించావు అనుకో వాటికి కూడా ఆహారం తగ్గిపోతుంది. సో వాటిని పనిచేసే విధానము, అనవసరంగా పనిచేసే విధానం అంతా తగ్గిపోతుంది. ఇదంతా ఒకదానికొకటి లింక్ అండి. సో కోపంలో ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో ఉన్నప్పుడు ఒకవేళ కోపడు అక్కడికి అయిపోని. కానీ కోపంలో ఉన్నప్పుడు శపథాలు చేస్తుంటారు, అవునండి, శాపాలు పెడుతుంటారు. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలో, కోపంలో, ఆకలిలో ఉన్నప్పుడు ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. నీకు బాగా ఆకలి ఉందనుకో, వేరే ఎవరో వచ్చి ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అంటే నిర్ణయం తీసుకోవద్దు. కోపం ఉన్నప్పుడు పక్క వాళ్ళు చెప్పేది కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మామూలుగా చెప్పినా కూడా మనకు ఏదో చెప్పినట్టుగా భావిస్తూ ఉంటాము. అది సపోర్టింగ్ లాగా ఉంటుంది మనకు ఆ కోపంలో. సో అట్లాంటివి కూడా స్వీకరించవద్దు. ఆ టైంలో చాడీలు చెప్పే వాళ్ళని అసలు దగ్గరికి ఉంచవద్దు. వాళ్ళ దగ్గర నువ్వు ఉండవద్దు కోపంలో ఉన్నప్పుడు. అది ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంతే. దీనికి ఒక చిన్న కథ చెప్తే, కోపంలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అనేది ఒక కథ ఉంది. ఎంత గొప్ప కథ అంటే మహాభారతంలో అది వస్తుంది. అతని పేరు చిరకారి. ఏం పేరండి? చిరకారి. అర్థమవుతోందా?
ఆయన ఒక ముని కుమారుడు. చిరకారి అనేది ఒక ముని కుమారుడు. ఆ ముని పేరు ఏంటంటే మేధాతిథి. ఆయనకు ఒక రోజు భార్య మీద కోపం వచ్చేసింది. మునే, తపస్సు చేస్తున్నవాడే కోపం వచ్చేసింది. అంటే కోపము ఎవరికైనా వస్తుందని ముందుగా చెప్పుకున్నాం కదా, దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం మీద ఆధారపడుతుంది. కోపం వచ్చేసి కొడుకు చెప్తాడు, చిరకారి మీ అమ్మని చంపేసాయని చెప్పేసి వెళ్ళిపోతాడు కోపంగా, సింపుల్గా. మీ అమ్మని చంపే అంటాడు, చెప్పి వెళ్ళిపోతాడు బయటికి, కోపంగా వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఎవరిది? ఇది ఈ బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? కొడుకు మీదకి వచ్చింది, చిరకారి మీదకి వచ్చింది. చిరకారి ఏంటంటే ఏ పనైనా సరే సావధానంగా ఆలోచించి చేసేవాడు. సో వెంటనే చంపేయన్నాడు, తండ్రి చంపేయన్నాడు కదా అని వెంటనే కత్తి తీసుకొని చంపేయలే. అరే తండ్రి చెప్పాడు, నేను నా పుట్టుకకు కారణం ఎవరు? తండ్రి, తల్లి. చంపమన్నది తల్లిని, ఆజ్ఞ ఇచ్చింది తండ్రి మాట కాదంటే నేను నరకపాలవుతాను. మరి నేను చంపాలి కదా ఇప్పుడు తల్లిని. ఓకే, పురినొప్పులు పడి ఎంతో కష్టపడి మలమూత్రాలతో ఉన్న నన్ను పెంచి పెద్ద చేసింది తల్లి. అటువంటి తల్లిని చంపడం వల్ల కూడా నాకు నరకమే వస్తుంది. అంటే ఏ రకంగా చూసినా నాకైతే నరకం తప్పేటట్లేదు. అవునా? తండ్రి మాట కాదన్నా నరకమే. అరే, నవమాసాలు మోసిన తల్లిని చంపినా నరకమే. ఏ రకంగా చూసినా నాకు నరకం తప్పేటట్లేదు. మరి నేను దీని నుండి ఏ విధంగా బయటపడాలి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని నిదానంగా ఆలోచించి ఇంకా ఆ కార్యక్రమం మొదలు పెట్టలేదు. మేధాతిథి చంపేమన్నాడు, బయటికి వెళ్ళాడు. కొద్ది దూరం పోయిన తర్వాత, అంటే ఆయన కోపంలో బాగా స్పీడ్గా నడిచి ఆ కోపం తగ్గిన తర్వాత ఆలోచన మొదలైంది. అరే, ఎంత పొరపాటు చేశాను, చంపేమని చెప్పాను కదా, మరి నా కొడుకు నా మాట ఆజ్ఞగా తీసుకొని చంపేసి ఉంటాడేమో అని మళ్ళీ లేదు నా కొడుకు చిరకారి ఏది చెప్పినా చాలా ఆలోచించి సావధానంగా చేస్తాడు, అందువల్ల చంపి ఉండడు అని చెప్పేసి వడివడిగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తానే కొడుకు చేతిలో కత్తి ఉంది, కానీ తల్లి ఆడ ఉంది. ఇద్దరిని చూస్తేనే ఫస్ట్ కొడుకు వచ్చి తండ్రికి నమస్కారం చేస్తాడు, పాద నమస్కారం చేస్తాడు. భార్య కూడా వచ్చి నమస్కారం చేస్తుంది. ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు. నాది ఎంత పొరపాటు జరిగిపోయింది, కోపంలో నేను ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాను, బట్ చిరకారి చాలా సంయమనంతో అన్నీ ఆలోచించి ఆ పని చేయకుండా ఉన్నాడు. అందువల్ల ఎవరైనా సరే ఈ ప్రపంచంలో కోపంలో ఉన్నప్పుడు, కోపంగా ఎవరైనా చెప్పినప్పుడు ఆ పని చేయకుండా కొద్దిగా సమయం ఇవ్వాలి అని చెప్పేసి ఈ కథ ద్వారా మహాభారతంలో మనకు చెప్పబడింది. ఎందుకంటే 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, అట్లా 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, అటువంటి 1000 తండ్రుల కంటే ఒక తల్లి గౌరవంలో గొప్పవారుగా ఉన్నారని శాస్త్రం చెప్తా ఉంది. అందుకే వేదం కూడా ఏం చెప్తా ఉంది? మొదట్లో మాతృదేవో భవ, రెండవది పితృదేవో భవ, మూడవది గురుదేవో భవ. అవునండి? సో మొట్టమొదటి స్థానం తల్లికే ఇచ్చారు. ఇంకా తండ్రి చెప్పాడు కానీ తల్లిని చంపలా. అట్లనే తండ్రి ఆజ్ఞను మీరకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అలా కొద్దిగా కొద్దిగా సమాధాన పడితే కోపంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి మనం బయటపడతాం. అవునా అండి? సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఎప్పుడైతే ఇట్లా విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటామో, మనకు కొద్దిగా కోపం వచ్చినా సరే ఆ తీవ్రత మనలో ఉండకుండా, మాట జవదాటకుండా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ కదండి మన లైఫ్లో, ఇది కోపం అన్న పాయింట్. లేదంటే సంసారాలు కూలిపోతాయి కదా, పిల్లల మధ్య బాంధవ్యాలు పోతాయి కదా, ఫ్రెండ్స్ మధ్యలో, రిలేషన్స్ మధ్యలో. ఇవన్నీ ఎంతోమంది ఉన్నారు అట్లా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నవారు. ఆ ఇంట్లో కూడా అంతే. తండ్రి కోపంగా ఎప్పుడు ఉన్నాడు అనుకో, పిల్లలు దగ్గరికి వెళ్తారండి. తప్పదు కాబట్టి వాళ్ళు ఒక ప్రాయంలో వచ్చినాక, వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాక వదిలి వెళ్ళిపోతుంటారు. ఇంకంతే. ఇలాంటి కోపిష్టోడితో ఎందుకు లేని, చేయవలసిన పని చేస్తారు, ధర్మం, డబ్బులు పంపిస్తారు, అవి చేస్తారు, కానీ దగ్గరికి రారు. కోపిష్టి వాడి దగ్గరికి ఎవరు ఉండరండి, దగ్గర రారు ఎవరు కూడా. వాడు మాట ఉంది సంజ్ఞలు లేస్తాడండి, వాడి దగ్గర ఎందుకు మనకెందుకులే అంటారు. అందుకే కోపం వల్ల మనం అన్నిటినీ కోల్పోతాం, గుర్తుపెట్టుకోండి.
దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తాయి, పక్షవాతం వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా అనేక రోగాలకు దారితీస్తాయి. మానసిక మనస్తాపం కలుగుతూ ఉంటుంది లోపల. కోపం తర్వాత ఏదో అనేస్తాము, అయ్యో పొరపాటుగా అన్నామే అనేది బయటికి సారీ చెప్పలేవు, నీ లోపల కుమిలిపోతావు, అది క్యాన్సర్గా మారిపోతుంది. లోపల కుళ్ళిపోవడం అంటే క్యాన్సర్గా మారడమే, ఇంకా వేరే ఏం లేదట. మనకు తెలియకనే జరిగిపోతున్నాయి అవన్నీ. కొన్ని కర్మానుసారంగా జరిగితే కొన్ని మన స్వయం కృతాపరాధం వల్ల జరుగుతుంటాయి. అందుకే మనస్తాపం పడ్డది ఎందుకు? ఒకవేళ నీ వల్ల తప్పు జరిగింది అనుకో, పోయి చెప్పు, సారీ చెప్పేయి, అక్కడ నువ్వు ఫ్రీ అయిపోతావు. వాడు ఏదో ఇంకో మాట అన్నాడు అనుకో, పడు, అంతే అయిపోయింది, యాక్షన్కి రియాక్షన్ జరిగిపోయింది, నువ్వు ఫ్రీ అయిపోతావు. అవునా? సో ఈ విధంగా కోపాన్ని అనేక రకాలుగా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎవరైతే కోపం లేకుండా జీవిస్తారో, ఎదుటివాడు నిందించినా కూడా కోప్పడకుండా, ఎదుటివాడు కోప్పడినా కూడా నువ్వు కోప్పడకుండా ఉండగలిగితే వాడు ధర్మాత్ముడు అని చెప్పబడుతుంది శాస్త్ర ప్రకారం. సో మనం ఆ ధర్మాత్మల స్థితిలో ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. సో ఇంతవరకు మనము కోపం, క్రోధం గురించి మనం తెలుసుకున్నాం. బాగుందా అండి? కోపం బాగుందా? కోపం లేకపోవడం బాగుందా? కోపం లేకపోవడం బాగుంటుంది, అది ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. ఇక మూడవది లోభం. లోభం అంటే పిసినారితనం, లోభి అంటే పిసినారి. ఇది సామాన్యంగా మనం చెప్పుకునే అర్థం అంతా కూడా. ఈ అరిషడ్ వర్గాలలో కోరిక, కోపాల తర్వాత మూడవ శత్రువు ఇది మనకు. సో పిసినారితనం అంటే ఏంటి? మనము ఒక్కోసారి పదాన్ని పిసినారితనం అనే, లోభం అనే మాట్లాడుకుంటుంటాం. ఏదైనా రెండు ఒకటే. లోభం అంటే సంస్కృతంలో ఉంటుంది, పిసినారితనం అంటే మనం వ్యవహారిక భాషలో సామాన్య అర్థంగా చెప్పుకుంటాము. పిసినారితనం అంటే ఏంటి? వాడు చాలా పీసినోడరా అంటుంటాం. అవునా? అంటే ఏంటి? నీకు ఇవ్వకుంటే పీసినోడా, ఇస్తే ధర్మాత్ముడా. మనం జడ్జిమెంట్లు ఇస్తుంటాం కదా, ఒకరిని చూస్తేనే మన నిర్ణయాలు చేసేస్తుంటాం. ఆ నిర్ణయాలు చేసే ముందు నిజంగా మనకు అర్హత ఉందా ఆ నిర్ణయం చేయడానికి, అది చెప్పడానికి అనేది మనం చూసుకోం, వెంటనే అనేస్తాం. ఇప్పుడు ఏదో ధ్యాన కేంద్రానికి మనం అడిగింటాం, ఎవరినో వెళ్ళి చందా అడుగుతాం అనుకోండి, వాళ్ళు ఇవ్వలేదు, ఏదో కారణాలు ఉంటాయి. వెంటనే అబ్బా వాడి దగ్గర పోదురా, వాడు పీసినోడు అంటాం. నిజంగా తెలుసా నీకు వాడు పీసినోడని? తెలీదు, కానీ వెంటనే మాట చెప్పేస్తాం, అనేస్తాం. వాడు అంతకుముందు ఎవరికో ఇచ్చింటాడు ఒక 10,000, అంతకుముందు ఇంకెవరికో ఇచ్చింటాడు. మనం పోయడానికి వాడి దగ్గర లేకపోయి ఉండొచ్చు, మనకి ఇలేదు కాబట్టి వాడు పిసినారితనం ఉన్నట్ట కదా. వాడు ఇలేదు అంతవరకు నువ్వు ఉండాలి. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేసావు. నువ్వు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చావో ఏమైంది? తప్పు జరిగిపోతే ఏమవుతుంది? తప్పు వల్ల ఏమైంది? పాపం జరుగుతుంది. పాపం వల్ల ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. ఉట్టి పుణ్యానికే మనం పాపం తెచ్చుకుంటాం. అడగాలనుకున్నావు అడుగు, ఇవ్వాలనుకుంటే వాడు ఇస్తాడు, లేకపోతే లేదు. వాడికి తెలియాలి కదా, నేను వాడు లోభినా పొదుపరినా నువ్వు ఎవరికి, నీకెట్లా తెలుస్తుంది వాడు? లోభి అంటే ఏంటి అంటే సొంత అవసరాలకు కూడా ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పని స్వభావము, స్వార్థము లేదా అత్యాశ, దీన్ని లోభ స్వభావం అంటారు. అంటే నీ సొంత అవసరాలకు కూడా ఖర్చు పెట్టకుంటే వాడు లోభి అవుతాడు. ఈ స్వభావము ఈ కోపంలాగా బయటికి కనపడదు. అవునండి? నేను పిసినారని మీకేమైనా అర్థమవుతుందా? కనపడదు. అదే కోపంగా ఉన్నానా లేదని అర్థమవుతుందా? లేదా? అర్థమవుతుంది. ఈ పిసినారితనం అట్లా కనపడదు. సో నువ్వు కనపడినప్పుడు జడ్జ్మెంట్ చేయడం చాలా కష్టం. వాడు కోపంగా మాట్లాడంటే వాడు కోపంగా మాట్లాడినాడు అని చెప్తాం. వాడు పిసినారి అనేది ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం చెప్పుకోకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కోరుకున్నది లభించకపోతే కోపంగా మారిపోతుంది.
కోరుకున్నది లభిస్తే లోభంగా మారిపోతుంటాం. ఈ కోపానికి లోభానికి మూలమేంటి అంటే కోరికే. అంటే మొదటిది ఎంత బలంగా మన మీద పనిచేస్తుందో చూడండి. కోరిక అన్నది, ఆ కామం అన్నది మన మీద ఈ రెండింటి మీద పనిచేస్తూ ఉంది. ఒకవేళ అదే కోరికను మనం జీరో చేసుకున్నామనుకో, ఇక్కడ లోభము లేదు, కోపము లేదు. అవునా? సో పాయింట్ ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వస్తున్నాం, ఎంత లోపలికి వెళ్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మనం మొదట చెప్పుకున్నామో అది అంత ఇంపార్టెంట్. లాస్ట్ సండే చెప్పుకున్నదంతా కూడా అంత ఇంపార్టెంట్. అందుకే దానికి కామానికే ఒక్క రోజంతా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మిగతా 5 కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ 5లో కోపం అయిపోయింది, ఇక్కడ లోభంలోకి వచ్చాం. లోభం గురించి కూడా మనం డీటెయిల్గా చెప్పుకుంటున్నాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లోభం అన్నది ఈ జన్మను రాబోయే జన్మను డిసైడ్ చేస్తుంది. ఇది లోభం. చాలామంది పొదుపు అన్న దాన్ని కూడా లోభం అనుకుంటారు. వాడు పొదుపరి వేరు, లోభి వేరు. భవిష్యత్ అవసరాల కోసం చేసే పొదుపును లోభం అన్నారు. భవిష్యత్తు కోసం కొంచెం పెట్టుకోవాలి కదా. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. అట్లనే ఉన్నదంతా ఊడ్చి ఇవ్వలేము, కొంత పెట్టుకోవాలి. సో భవిష్యత్తు కోసం నువ్వు ఏదైతే దాచిపెట్టుకున్నావో అది పొదుపు అవుతుంది. నువ్వు తిండి తినకుండా, నీ అవసరాలు కూడా తీర్చుకోకుండా, ఎవరికి ఏమి పెట్టకుండా ఉంటే అది లోభం అవుతుంది. ఆ డిఫరెన్స్ అర్థమైందా? పొదుపు వేరు, లోభం వేరు. ఈ విషయంలో మనకు ఎప్పుడు అర్థం కావాలా, బాగా అర్థం అవ్వాలి. కొందరేమో అవసరమైన వాటిని, తినాల్సిన వాటిని కూడా పొదుపు చేస్తుంటారు. అది నీకు అవసరమయ్యా, నీ శరీరంకి అవసరము, అది కూడా తినకుండా బట్ట కొంతన్నా మంచి బట్ట కట్టకాలి కదా అవసరం నీ దగ్గర ఉన్నప్పుడు. లేదు ఏ బట్ట అయితే ఈ ఊర్లో నన్ను ఎవరు చూడడం వాళ్ళు ఎవరున్నారు, వేరెవరు పోతే అక్కడ నేను ఎవరికి తెలుసు? వాడికి ఏం చెప్తాం? ఇంకా ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే, అక్కడ ఎవరు తెలియని వాళ్ళే. తెలియని వాళ్ళ దగ్గర నేను ఎట్లుంటే ఉంది, తెలిసిన వాళ్ళ దగ్గర ఎట్లుంటే ఉంది. నేను ఇట్లా ఉంటాను అందరికీ తెలుసు కదా. మరికొందరేమో అవసరాన్ని మించి పొదుపు చేయాల్సింది కూడా తినేస్తూ ఉంటారు. అరే నువ్వు ఖచ్చితంగా కొంత పొదుపు చేయాల్సిందే, కానీ దాన్ని కూడా రేపు ఉంటామో లేదో, ఈ రోజుకి ఈరోజు అని చెప్పేసి ఖర్చు చేసేస్తుంటారు, జీరో చేసేస్తుంటారు. జీరో ఎవరు చేయాలి? నిజంగా ఆ స్థితిలో ఉంటే, నువ్వు శూన్య స్థితిలో ఉంటే నువ్వు జీరో చేసుకో, నీకేం నష్టం లేదు. రేపు వచ్చినా రాకపోయినా, తిండి చిక్కినా చిక్కకపోయినా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. అందుకే గురువు ఏం చెప్పాడో అది చేస్తూ ఉండాలి. గురువు నిజంగా చేసినట్టు మనం చేయలేం, ఆయన చెప్పినట్టు మనం చేస్తే ఈజీ అవుతుంది మనకు. గురువుతో పాటు శిష్య బృందం వెళ్తూ ఉంది. ఒక ఊరు వచ్చింది. ఊరు వస్తేనే అబ్బా మహా గురువు వచ్చాడండి, శిష్యులంతా వచ్చారు అని చెప్పేసి ఆ ఊరి వాళ్ళకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మిరపకాయ బజ్జీ, పాయసము అన్ని రకాలు ఏర్పాటు చేశారు. మిరపకాయ బజ్జీ అంటే పత్రికారికి ఇష్టం, అవునండి. సో అన్నీ అరేంజ్ చేశారు. హ్యాపీగా తిన్నారు. తినే ముందు ఒక ప్రార్థన చేశాడు గురువు. అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. ఈరోజు ఈ పూటకు భగవంతుడు మనకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, భగవంతుడికి ధన్యవాదాలు. సో అందరూ కూడా సంతోషంగా చేశారు, శిష్యులంతా కూడా భగవంతుడికి ధన్యవాదాలని. అయిపోయింది, భోంచేశారు. ఆ తర్వాత ఊరు విడిచి నెక్స్ట్ ఇంక అడవిలోకి వెళ్తూ ఉన్నారు. అడవి మధ్యదారిలో వెళ్ళారు, చీకటి పడింది. మరి గురువు అందరినీ కూర్చోబెట్టాడు. శిష్యులు అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఏమైనా తెప్పిస్తాడేమో గురువు ఆహారాన్ని అని, లేదంటే ఎవరైనా తెచ్చిస్తారేమో అని. మళ్ళీ సరే అందరూ కూర్చోండి అన్నాడు. అందరూ కూర్చున్నారు. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. ఈరోజు ఈ పూటకు భగవంతుడు మనకు మంచి ఉపవాసాన్ని ఇచ్చాడు, ధన్యవాదాలు అని చెప్పేసి. సో ఆ స్థితిలో ఉంటే ఎప్పటికప్పుడు నువ్వు ఖర్చు పెట్టేయచ్చు. ఆ స్థితిలో లేనప్పుడు కొంత నువ్వు పొదుపు చేసుకోవాల్సిందే, అవునండి. ఆ గురుస్థాయిలు అంటే మంచిదే, ఏదొస్తే అది ఆ పూటకు. మళ్ళీ రెండో రోజు ఏం రాలేదనుకో మంచి ఉపవాసమే, మూడో రోజు రాలేదనుకో మంచి ఉపవాసమే, ఆ తర్వాత ఎవరో పెట్టారనుకో ధన్యవాదాలు, అంతే.
మన అవసరాలకు పోను మిగిలిన దానిని దుబారా చేయకుండా ఉండడమే పొదుపు. కనీస అవసరాలను కూడా తీర్చుకోకుండా దాచిపెట్టడమే లోభం. ఈ రెండు కూడా మనం బాగా అర్థం చేసుకోవాలండి. అవునండి, అందుకే మీకు పదే పదే కొన్నిసార్లు చెప్తూ ఉన్నా, రిపీట్ చేసినా కూడా. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇంకా. ఓకే, మరి ఈ లోభగుణం మంచిదా చెడ్డదా? ప్రధానికి చూసుకోవాలి కదా. మంచి చెడ్డలు చూసుకోకుండా ఊరికి మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే ఏం ఉపయోగం ఉంటుందండి? ప్రతిదానికి ఒక విశ్లేషణ చేసుకోవాలి. సో కోరికకు చూసుకున్నాము, కోపానికి చూసుకున్నాము, మరి లోభానికి చూసుకోవాలి కదా. ఇది మంచిదా చెడ్డదా? ఎప్పుడు మంచిది అవుతుంది, ఎప్పుడు చెడ్డది అవుతుంది? అవునా? సో ఇప్పుడు చెప్పుకున్న విషయాలు, చాలా విషయాలు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. అంతే కదండి. అందరికీ తెలియవని కాదు, అందరికీ తెలిసినని కాదు. అలా మనము ఈ వినేటప్పుడు చక్కగా శ్రవణం చేస్తున్నాం అనుకో, బాగా విన్నామనుకో, ఇవన్నీ మనకు బాగా గుర్తుండిపోతాయి. మనం చేసే పనుల్లో వెంటనే గుర్తొచ్చి దాన్ని సరైన మార్గంలో చేస్తాం, సక్రమంగా చేయగలుగుతాం. అవునా? అట్లా. సో ఓకే, లోభగుణం మంచిది అని కొన్ని విషయాల్లో మనం తెలుసుకుందాం. కొన్ని విషయాల్లో లోభగుణం మంచిది. ఎక్కడ నువ్వు లోభిగా ఉండాలి, పిసినారిగా ఉండాలని తెలుసుకుందామండి. అది అవసరమే కదా. అనవసరపు మాట్లాడేటప్పుడు లోభిగా ఉండాలి. ఇప్పుడు లోభిగా ఉన్నాను అనుకో, తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా? తప్పు అవుతుంది. సో నేను మాట్లాడేది ఏది అనవసరం కాదు. అవునా? ఇక్కడ నేను పిసినారిదనం చూపించాను అనుకో, తప్పు అయిపోతుంది. అంటే అనవసరపు మాటలు మాట్లాడేటప్పుడు మనం పిసినారితనంగా ఉండాలి. ఓకే, రజోగుణము తమోగుణం గల ఆహారం తీసుకునేటప్పుడు పిసినారిగా ఉండాలి. రజోగుణము తమోగుణం ఆహారం తీసుకునేటప్పుడు పిసినారిగా ఉండాలి. తమోగుణ ఆహారము, రజోగుణ ఆహారం ఏంటండి? అది తెలుసు కదా. ముందు సెషన్లో చెప్పుకున్నాం, ఆహార విషయంలో మనం చెప్పుకున్నాం. అంటే కోపం తగ్గించడానికి, శాంతం పెరగడానికి, నీలో ఉన్న అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయడానికి శాకాహారం అన్నది బెస్ట్ అని చెప్పుకున్నాం మనం. దాంట్లో ఎక్కువగా మాంసాహారము, మసాలాలు, చెడిపోయినవి, పాజిపోయినవి, నిన్న చేసినవి, ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకో, ఈ రజోగుణము తమోగుణం పెరుగుతాయి. సో ఇక్కడ మనం లోభిగా ఉండాలి, పిసినారితనంగా ఉండాలి. అటువంటి ఆహారం తీసుకునేటప్పుడు నువ్వు చాలా తక్కువగా తీసుకోవాలి. చక్కగా ఆకుకూరలేసి, కాయగూరలేసి, తక్కువ మసాలాలేసి, తక్కువ ఉప్పేసి, ఇలాంటి ఆహారం తీసుకునేటప్పుడు నీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. బట్ ఎంతైనా అంటే కడుపు పట్టెంత, అంతే. కడుపు పట్టెంత అంటే కడుపు ఎక్కడి వరకు ఉంటుందండి? ఈడు వరకు ఉంటుంది కడుపు. ఈడు వరకు కాదు కదా, ఈడు వరకే. ఈడు వరకు అంటే ఈడు వరకు తీసుకోకూడదు, మళ్ళీ కడుపుకు సగానికే తీసుకోవాలంట. మళ్ళీ అక్కడ కూడా ఎన్ని కండిషన్లు చూడండి. ఈ శరీరం చక్కగా ఉండడానికి మహాత్ములు ఎన్ని ప్రయోగాలు చేసి మనకి చెప్పారు. కడుపుకు సగానికి తీసుకోవాలి, మిగతా సగము గాలికి వదిలేయాలి. చాలామంది ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే మంచిది కదా అని చెప్పి ఒక చెంబు నీళ్లు తాగేస్తారు. అవునా? చాలామంది నేను చూశాను. ఆహారం తీసుకునేటప్పుడే వాళ్ళు గ్లాసులు నీళ్ళు తాగుతుంటారు. పెద్దలు చెప్పింటారు నీళ్ళు తాగితే మంచిదని. ఎప్పుడు తాగితే మంచిది అన్నది చెప్పరు. అందువల్ల నీళ్లు తాగితే మంచిది కదా అని చెప్పి ఆహారం ఒక ముద్ద పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు, ఒక ముద్ద పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు. దీనివల్ల ఏమైపోతుందంటే గ్యాస్ ఫార్మేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అది తెలియడం లేదు చాలామందికి. ఆహారం తీసుకోవడానికి ముందు ఒక అర గ్లాస్ నీళ్లు తీసుకోగలిగితే, లేదా ఒక గంట ముందు నీళ్ళు తీసుకొని, ఆహారం తీసుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు తీసుకోకుండా, ఒకవేళ పొరపోతే లేదా ఏదన్నా తీసుకునే ఆహారం మింగడ పడకపోతే ఒక గుక్క నీళ్లు తాగాలి. ఆహారం అంతా తిన్న తర్వాత నోరి పుక్కులింత కోసము, లేదంటే ఒక గుక్క నీళ్లు లోపలికి తాగడానికి కోసం తాగేసి ఒక 2 గంటలు వదిలేయాలి, అంతే. ఇంకేం తీసుకోవద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో, ఆకలి ఉందన్నప్పుడు లోపల మన ఈ ఫ్యాక్టరీలో రకరకాల రసాయనాలు తయారవుతాయి జీర్ణం అవ్వడానికి. సో నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి అప్పటికప్పుడు కొన్ని రసాయనాలు తయారవుతాయి. సాత్విక ఆహారం తీసుకున్నావు అనుకో, ఎక్కువ రసాయనాలతో పని లేదు. సో ఇట్లా మాంసాహారమో, మసాలా ఆహారమో రకరకాల ఎక్కువ తీసుకున్నావు అనుకో, దాన్ని జీర్ణం చేయడానికి స్పెషల్గా మళ్ళీ రసాలు తయారు కావాలి, ఆ రసాయనాలన్నీ తయారు కావాలి. ఇదంతా లోపల ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి.
సో దేహం గురించి మనం తెలుసుకుంటే బాగా తెలుస్తుంది మనకు. ఒక్కొక్క అవయవం ఎంత కెపాసిటీ, ఎన్ని కోట్ల పనులు చేస్తుందో, అది ఒక్కొక్క అవయవం ఎన్ని కోట్ల రూపాయలు చేస్తుందో. మనం ఏమనుకుంటున్నాము, సో ఏముంది ఈ దేహం అనుకుంటున్నాము. ఈ దేహంలో చాలా ఉంది. దేహధర్మం అనేది చాలా ఉంది, స్పెషల్గా ఉంది. దేహధర్మం తెలుసుకోవాలంటే, సృష్టి ధర్మం తెలుసుకోవాలంటే చాలా స్పెషల్గా ఉంది. సో ఈ దేహధర్మంలో నువ్వు తీసుకున్న ఆహారం అంతా కూడా రసాయనాలన్నీ అయిన తర్వాత అవి బాగా జీర్ణం చేయడానికి టైం కావాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆహారం తిన్న వెంటనే గుటుక్ 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 అని చెంబు నీళ్లు తాగావనుకో, ఆ రసాయనాలన్నీ పలచబడిపోతాయి. దానికి ఒక గాఢత ఉండాలి కదా జీర్ణం చేయడానికి. మనం ల్యాబరేటరీ క్లీన్ చేయడానికి ఏం వాడతాం, యాసిడ్ వాడతాం, అవునండి, డోమెక్స్ వాడతాం, అంటే చాలా ఘాటైన పదార్థం వాడతాం, లేదంటే పోదు. సో ఇక్కడ కూడా తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే దానికి గాఢత ఎక్కువ ఉండాలి. నువ్వు నీళ్లు తీసుకున్న తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది, పలచబడిపోతుంది. ఎప్పుడైతే పలచబడిపోయిందో నీకు జీర్ణం కావడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఆ మూమెంట్లో అనేక గ్యాస్ ఫార్మేషన్స్ నీకు వస్తాయి. నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి, గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే ఎందుకు రాదు, నువ్వు చేసుకునేది అది. సో తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రజోగుణము తమోగుణం ఆహారం తీసుకునేటప్పుడు పిసినారిగా ఉండాలి. సో ఒక్క లైన్కి ఇంత చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మన నిత్య జీవితంలో చేసేది కదా, అందువల్ల దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కొంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇతరుల నుంచి ఏదైనా సహాయం తీసుకునేటప్పుడు పిసినారిగా ఉండాలి. ఇతరుల దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటున్నావు అనుకో, నువ్వు పిసినారిగా ఉండాలి. ఇస్తున్నాడు కదా నువ్వు తీసుకున్నావు అనుకో, రుణం అయిపోతుంది. రుణం, ఈ రుణానుబంధం తీర్చుకోవడానికి చాలా కష్టం అండి. ఈ రుణము హత్య అనేక జన్మలుగా పట్టి పీడిస్తుంది. ఇప్పుడు మన ఏరియా అంతా రాయలసీమ అంతా ఫ్యాక్షనిజం అంటాం కదా, సో ఇప్పుడు లేదు, బాగా తగ్గింది. అయినా మధ్య మధ్యలో ఎక్కువ పొడ చూపుతున్నాయి, వాళ్ళకి తెలియదు. ఇది అనేక జన్మలుగా పీడిస్తుంది. నువ్వు ఏమి చేసావో అది నీకు తిరిగి ఇవ్వబడుతుంది. చాలా సింపుల్. ఆ శాస్త్రం చాలా క్లియర్గా చెప్పబడింది. అందుకే నీకు మంచి కావాలనుకుంటే మంచి చేయి, నీకు చెడు వచ్చినా పర్వాలనుకుంటే చెడు చేసుకుంటా పో. ఎవరి దగ్గరైనా నువ్వు సహాయం పొందాలంటే తీసుకో, మళ్ళీ నువ్వు దాన్ని 100 రెట్లు తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ జన్మలో తీర్చలేకపోయినా మళ్ళీ జన్మలోనే తీర్చాల్సి వస్తుంది. ఈ మన పుట్టే సంతానం అంతా కూడా ఏదో ఒక రుణానుబంధంగానే వచ్చిందే. భార్య వచ్చినా, భర్త వచ్చినా, పిల్లలు వచ్చినా, కొడుకు వచ్చినా, కూతురు వచ్చినా, ఏదో ఒక రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధం తీర్చుకోవడానికే వస్తుంటారు. ఆ విషయం తెలియకుండా ఈ రుణానుబంధం తీర్చుకోవడం అనేది చాలా రకాలు ఉంది, మళ్ళీ 8 రకాలు ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు. బట్ ఎవరి దగ్గరైనా సహాయం తీసుకునేటప్పుడు అత్యవసరమైతేనే తీసుకోండి. లేదా ఏదో ఇస్తున్నారు కదా, వాడు చేస్తున్నాడు కదా, సరే మనం కూడా క్యూలో ఉందాం అని నువ్వు తీసుకున్నావు అనుకో, ఖచ్చితంగా రుణపడిపోతావు, రుణగ్రస్తుడు అవుతావు నువ్వు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకు ఆ పీరియడ్లో నువ్వు ఖచ్చితంగా పిసినారిగా ఉండాల్సిందే, లోబిగా ఉండాల్సిందే. పత్రికారు ఏమైనా తీసుకుంటారండి ఇస్తేనే? ఎప్పుడైనా మీరు ఇచ్చారా? ఇవ్వలే. ఆయన ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? అడగల. ఎందుకు అడగలేదు? ఆయనకు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. ఎందుకు? అవసరం అనుకుంటే, అత్యవసరమైతే అడిగారు. అయ్యా అక్కడ కర్తాలో ప్రోగ్రాం జరుగుతోంది, ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ పిరమిడ్ కడుతున్నారు, ఏదైనా సహాయం చేయండి అని అడిగారు. ఏది తన కోసం కాదు, విశ్వ కళ్యాణం కోసం. అట్లా మనము బయట తీసుకెళ్తాం, రిసీట్ బుక్కులు తీసుకెళ్తాం, విశ్వ కళ్యాణం కోసం అడుగుతాం. అక్కడ మనం పిసినారిగా ఉండే పని లేదు, అంతే కదా. సో మన కోసం కాదు, మన కోసం చేసుకుంటే అది ప్రాబ్లం. విశ్వం కోసం చేసినప్పుడు అది ఏమీ లేదు, మనం అడగాల్సిందే. ఇస్తే ఇవ్వచ్చు, పోతే పోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించినట్టు కూడా ఉంటుంది. కొందరికి సహాయం చేయాలని ఉంటుంది, కానీ రేపు మా పని పోస్ట్పోన్ చేస్తుంటారు. సో ఆ విషయాలన్నీ కూడా శివపార్వతుల సందేశం మనకు ముందు ముందు తెలుసుకుంటాం ఇదే విషయంలో. ఇవన్నీ డిస్కషన్కి వచ్చాయండి శివపార్వతుల మధ్య, అంతా వచ్చాయి ఆ పాయింట్లు. దాని గురించి కూడా ముందు చెప్పుకుందాం మనం ఇంకా. ఓకే. సో అవసరానికి మించుకొనే ఏవైనా సరే వాటి పట్ల పిసినారిగా ఉండాల్సిందే. అవసరానికి మించుకొనే వాటి పట్ల నువ్వు పిసినారిగా ఉండాలి. ప్రాపంచిక విషయాల పట్ల, ప్రాపంచిక విషయాలంటే మన చుట్టూన ప్రపంచ విషయాల పట్ల పిసినారిగా ఉండాలి. చూసిందంతా కొనాలనుకోకుండా, చూసిందల్లా కావాలనుకోకుండా, అబ్బా అవి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇవి తీసుకుంటే ఎట్లా ఉంటుంది. సో ఆ విషయంలో నువ్వు పిసినారిగా ఉండాలి.
సాధ్యమవుతుందండి పిసినారిగా ఉండడము? ప్రాపంచిక విషయాల పట్ల కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. టీవీని, మొబైల్ ఫోన్ను వినియోగించడంలో పిసినారిగా ఉండాలి. టీవీని, మొబైల్ ఫోన్లను. సో దాన్ని వినియోగించడమే చాలా కష్టం కదా. ఇప్పుడు వద్దు అంటే కష్టం. కొంచెం మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పిసినారిగా ఉంటే చాలా లాభాలు ఉన్నాయి. ఇక్కడ మీరు పిసినారిగా లేదనుకో, ధారాళంగా ఉన్నారనుకో, జీవితం అంతా సగభాగం సంకనాగిపోతుందండి. నో డౌట్ అబౌట్ ఇట్. ఇతరులను కోపడ్డంలో పిసినారితనం చూపించాలి. అక్కడ మాత్రం ధారాళంగా చాలా ఫ్రీగా చెప్పేస్తాం, ఫ్రీగా వస్తుందని చెప్పి కోపడుతుంటాం. ఓకే, ఆడంబరాలు తీర్చుకోవడంలో పిసినారితనం ఉండాలి. అవసరానికి మించి వాహనాలు ఉపయోగించడంలో పిసినారితనం ఉండాలి. అశాస్త్రీయమైనవి, సరికానివి చేయడంలో, చెప్పడంలో పిసినారితనం ఉండాలి. సో ఇక్కడంతా మనకు పిసినారితనం ఉండాలి. అవునండి. సో ఇక్కడ మనం ఎక్కడెక్కడ పిసినారితనం లేదో మనం చూసుకోవాలి. అక్కడ ఆ లోభగుణాన్ని మనం చేసుకుంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. అసలుకి ఇది ఎక్కడ పుడతా ఉంది? ఈ లోభగుణం అనేది ఎక్కడ పుడతా ఉంది? ఎక్కడ పుడతా ఉందండి? ఇది మనలోనేనా? డౌట్ ఏం లేదు. వెరీ గుడ్. మనలో పుడుతున్నప్పుడు మరి ఎందుకు ఈ లోపగుణం రోజు రోజుకు వృద్ధి అవుతూ ఉంది? దాన్ని తగ్గించుకోవచ్చు కదా, మన చేతుల్లో ఉంది కదా, మనలోనే ఉంది కదా. అరే నిత్యం మన చుట్టూ ఎన్ని మరణాలు సంభవిస్తున్నా, అంటే ఎన్ని చావులు ఉన్నా, నేను కూడా ఏదో ఒక రోజు పోతానని తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా? అయినా సరే ఈ డబ్బులు సంపాదనలోనో, ఆస్తులు కూడబెట్టడంలోనో, ఇంకా వాటిపైనే ఉంది. అవి నీ వెంట రావని తెలుసు కదా, అయినా ఎందుకు ఈ ఆలోచన ఉంది? దీని నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నాం? ఎందుకంటే జన్మ జన్మలుగా ఇవి, ఈ సంస్కారం మనతో పాటే వస్తూ ఉంది. ఎప్పుడైతే దీని నుంచి మనం బయటపడలేదో అనేక జన్మలు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన జీవితాల్లో వృద్ధి ఉండదు. ఈ అరిషడ్ వర్గాలను జయించలేకపోతే ఇది కొన్ని వేల జన్మలైనా, లక్షల జన్మలైనా ముక్తి, మోక్షం అనేది రాదు మనకు. వేమన కూడా చెప్తున్నాడు, ఈ జన్మలో ధనం ఉండి ఇతరులకు ఇవ్వక, తాను అనుభవించక ఉండే వాళ్లకు మరో జన్మలో సంపద అబ్బదు అంటున్నాడు వేమన. నువ్వు అనుభవించలేదు, ఇతరులకి ఇవ్వలేదు, ఊరికే చూస్తూ ఉన్నావు. దీనివల్ల మరో జన్మలో కూడా నీకేమీ రాదు. ఇంకా నీకు ఏదైనా నువ్వు ఎవరికైనా ఇస్తే కదా నీకు వస్తుంది. ఒకటే సూత్రము, ఏది ఇస్తే అది వస్తుంది, ఏమి ఇస్తే అది వస్తుంది, ఏం చేస్తే అది వస్తుంది, అంతే. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకుంటే మన జీవితం చాలా సులభమవుతుంది. దరిద్రుడికి తినడానికి తిండి ఉండదు, దానం చేయడానికి డబ్బు ఉండదు. అవునండి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళని చూస్తుంటాము, వాడు తినడానికి పెద్దగా ఉండదు, వాడు కోరినవని తినలేడు, ఎవరు ఏమేస్తే తినాల్సిందే. పోనీ వాడు ఎవరికైనా దానం చేయాలంటే వాడి దగ్గర డబ్బు ఉందా? చేయలేడు. ఓకే. సో జీవితం ఏదో విధంగా సాగుతూ ఉంటుంది అక్కడ. సో వేమన గారు ఏమన్నారంటే, ఇట్లాంటి వాళ్ళను నడుస్తున్న పీనుగు అంటాడు. వాడు జీవోత్సవంలా ఉన్నాడు అంతే. వాడు మనిషిగా జీవోత్సవం జీవించి ఉన్నా కూడా ఏ రకమైన ఉపయోగం లేకుండా ఉన్నాడు. తినడానికి తిండి లేదు, ఇవ్వడానికి డబ్బు లేదు. మన దగ్గర తినడానికి తిండి ఉంది, ఇవ్వడానికి డబ్బు ఉంది. అవునా అండి? సో ఇక్కడ మనం దీన్ని పిసినారితనం చూపించామనుకో, అంటే తినడానికి నువ్వు తినడం లేదు, ఆహారం ఉన్నా కూడా, ఇవ్వడానికి డబ్బులు ఉన్నా కూడా ఎవరికి ఇవ్వడం లేదు. మరి వాడికి మనకు తేడా ఉందా లేదా? ఉందా? ఎక్కడుంది? తిండి ఉంది, నువ్వు తినలేకపోతున్నావు, డబ్బులు ఉంది, ఇవ్వలేకపోతున్నావు. వాడి పరిస్థితి అంతే. తినాలన్నా వాడికి తిండి లేదు, ఇవ్వాలన్నా డబ్బు లేదు. మరి వాడికి మనకు తేడా ఎక్కడ ఉంది? వాడు డబ్బును చూసుకోలేడు, మనం డబ్బును చూసుకుంటున్నాం. వాడు ఆస్తులను చూసుకోలేడు, మనం చూసుకుంటున్నాం. వాడు ఇంటిని కట్టలేడు, మనం కట్టాం.
అంతే తేడా. అవునా? సో అప్పటికి మనం కూడా నడుస్తున్న పీనుగులు అవుతామా అవ్వమా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మనకు వద్దు అనుకుంటే మనం మారాలి. లేదులే చెప్పేవాళ్ళు చెప్తాడు, నాకేంటయ్యా చెప్పేవాడు ఈజీగా చెప్తాడు అనేది చాలామంది అనుకుంటుంటారు. అవునయ్యా, కష్టపడి నేను సంపాదించాను, వాడికి ఎందుకు ఇవ్వాలా అంటాడు. నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, వాడికి ఎందుకు ఇవ్వాలంటాడు. ఇవ్వద్దులే, ఉంచుకో. మరి శాస్త్రంలో ఏం చెప్పింది? పునర్జన్మ సిద్ధాంతం ఉంది, అనేకాతన సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. మరి దాని ప్రకారం నువ్వు చూసుకో. నీకేం తెలియదు కదా, శాస్త్రం తెలియదు కదా, గురువులు ఏం చెప్పారు నువ్వు అర్థం కాలేదు కదా. సో నీ జన్మ ఇలా అయిపోతుంది. మళ్ళీ జన్మలో నీకు లేనప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యా నా జన్మ ఎందుకు ఇంది. ఎట్లా అర్థమవుతుంది? ఆ జన్మను అలాగే గడిపేస్తావు. అందుకే ఈ శ్రవణ జ్ఞానం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, మళ్ళీ మళ్ళీ జన్మల్లో ఇటువంటి పరిస్థితులు మనకురాకుండా మనం ఈ జ్ఞానాన్ని ఇప్పుడే స్వీకరిస్తే ఎంత లాభమో మనకు అర్థమవుతోంది. అవునండి? తాము సంపాదించిన ధనమంతా తమదే అని భావించేవారు మూర్ఖులు. తాము గత జన్మల్లో దానం చేయడం వల్లనే ఈ జన్మలో మాకు సంపద లభించింది అని తెలుసుకున్న వారు మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలా లేకుంటే అలాగే ఉండిపోతారు. తీసుకున్నది ఏదైనా సరే, సంఘం నుంచి తీసుకున్నావా, ఇతరుల నుంచి తీసుకున్నావా, ఏదైనా సరే నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే రుణపడిపోతావు. ఇప్పుడు తల్లి గర్భం నుంచి మనం వచ్చాం, తండ్రి బీజం వేశాడు, తల్లి అండంతో కలిసింది, ప్రకృతి మాత వల్ల మన ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాం. అంటే ఇది కూడా దానంగా వచ్చిందే కదా. సో దీనికి ప్రతిఫలం ఏంటి? మనం ఏ రకంగా తీర్చుకోవాలి అంటే, ఎవరైతే ఈ శరీరాన్ని ఇచ్చారో వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. ఇది సృష్టి ధర్మం. నన్ను ఎందుకు అన్నారు, నేను కోరుకున్నాను అంటే నీ కర్మ ఇంకా అంతే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు పిల్లల్ని కంటున్నావు, నువ్వు ఏమి చేసావో అది నీకు లభిస్తుంది. నీ తల్లిదండ్రిని నువ్వు చూసి ఉంటే నీ పిల్లలు నేను చూస్తారు. ఒకవేళ నీ తల్లిదండ్రిని నువ్వు చూసినా నీ పిల్లలు నిన్ను చూడకపోతే, ఇది కర్మ సిద్ధాంతం ప్రకారము గత జన్మల్లో నీ తల్లిదండ్రులను నువ్వు సరిగ్గా చూడలేదు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం దాన్ని అనుభవించి ఆ జ్ఞానాన్ని పొందితే మళ్ళీ జన్మల్లో ఇటువంటివి రాకుండా ఉంటాయి అని చెప్పడానికి. ఇదంతా మనం పిల్లలకు చెప్పాలి, లేదంటే ఇట్లాంటివన్నీ వినిపించాలి, లేదంటే దీనికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళతో చదివించాలి. వారికి ధర్మం ఏంటో తెలియాలి కదా. ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళను పుణ్యకర్మలలో ఆచరించేటట్లు చేయడం అనేది ఒక విధి. పుణ్యకర్మలు వాళ్ళ ద్వారా చేయించాలి, లేకపోతే వాళ్ళకు తెలియదు, తప్పు మందే అవుతుంది. వాళ్ళు చేస్తారా లేదా నువ్వు చెప్పడం అయితే చెప్తూ ఉండు. ధ్యానం పిల్లలు ధ్యానం చేయరండి, చెయ్యరు, నువ్వు చెప్తూ ఉండు, రోజు చెప్తూ ఉండు, బాబు ధ్యానం చేయమ్మా. వాడు చేయడు, ఓకే వదిలే. విసిగొచ్చి ఏదో రోజు ఎట్లా చేయాలని అడుగుతాడు వాడు. 1-2 నిమిషాలు కూర్చొని అన్న అంతే, ఇంకేం అక్కర్లేదు. ఎందుకు? ఏదైతే వాళ్ళు దిద్దిస్తున్నావో, ఏబీసీలు నేర్పిస్తున్నావో, ఆహారం ఎలా తీయాలో నేర్పిస్తున్నావో, ఇది కూడా చిన్ననాటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. ఇది మన ప్రథమ విధి. కానీ బయటికి వచ్చాక మనది ప్రతి క్షణంలోనూ వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము? డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రకంగానే సరే నువ్వు డబ్బు సంపాదించు, సంఘంలో గొప్పవాడు అనిపించుకో, ఇలా మనం నూరు పోస్తున్నాం. అవునా? సో ఇది కాదు మనం చెప్పాల్సింది. ఏదైతే మన దగ్గర నుంచి ఇతరుల దగ్గర తీసుకున్నామో అది ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాయువు లోపల తీసుకున్నామా? ఒకవేళ ఈ లోపల తీసుకున్న ఊపిరితిత్తులు పిసినాదనం చూపించి ఇది నాది, నా గాలి అని చెప్పి లోపల అట్లాగే బంధిస్తే ఏమవుతుందండి? పగిలి చచ్చిపోతాం, అంతే కదా. కానీ మన లోపల ఉన్న అవయవాలు ఏది అలా బంధించడం లేదు, అలా వదిలేస్తున్నాయి. తీసుకున్న ఆహారము జీర్ణం చేసి ఎక్కడికెక్కడ బయటికి పంపకపోతే ఇది నా ఆహారం నా దగ్గరే ఉంచుకుంటాను అనుకుంటే మన శరీర జీవనం జరుగుతుందా అండి?
అలా మన శరీరము మన ప్రకృతి అంతా నేర్పిస్తూ ఉంది. తీసుకున్న గాలి బయటికి రాకపోయినా, బయట ఉన్న గాలి లోపలికి పోకపోయినా, తీసుకున్న ఆహారం బయటికి రాకపోయినా, లోపలికి తీసుకోకపోయినా ఇక జీవితం ఆఖరిది. సో ఇక్కడ ఎక్కడా కూడా ప్రకృతి కానీ శరీరం కానీ లోపగుణం ప్రదర్శించలే. దీంట్లోకి వచ్చిన మనకి ఈ లోపగుణం వచ్చింది. శరీరం జడం, నీ తర్వాత జీవం వస్తుంది దీనికి. మరి జడ పదార్థాన్ని జీవంగా చేసుకున్న నీవు దీంట్లోకి వచ్చిన తర్వాత నీలో ఎందుకు వస్తుంది ఈ పిసినారితనం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అనేక జన్మల వాసనలు ఇవన్నీ కూడా. దీని నుంచి నువ్వు బయటపడాలి. ఎలా అయితే లోపలి గాలి బయటికి, బయట గాలి లోపలికి ఎలా వెళ్తా ఉందో అలాగే నీ దగ్గర ఏదైతే వస్తుందో ఇతరులకు పోవాలి, ఇతరుల దగ్గర నీకు వస్తుండాలి. ఇది నిరంతర ప్రవాహంలాగా జరుగుతుండాలి. అలా జరగకపోతేనే చాలా నష్టం వస్తుంది. అవునా అండి? సో లోభం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే లోభగుణం అనేది రజోగుణానికి సంబంధించింది. ఇది ఒక పట్టాన మారదు, అంత సులభమేమీ కాదు. ఇప్పుడు చెప్పుకున్నంత సులభం కాదు, కానీ కష్టమైతే కాదు, అసాధ్యమైతే కాదు, సాధ్యమే. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదు. ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. తల వెంట్రుకతో మొదలుపెట్టితే ఆ తర్వాత తలైనా తీసిస్తాం. ఉన్నారు కదండి ఎంతోమంది మహానుభావులు. శిబి చక్రవర్తి ఉన్నాడా లేదా అండి? తెలుసా శిబి చక్రవర్తి? ఆయన కథను మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటాం. ఒక పావురం కోసం ఒక డేగ వస్తే, డేగ వేటాడుతూ పావురం కోసం వచ్చింది. అది శిబి దగ్గరికి వచ్చేసింది, తన తోడ మీద కూర్చోయింది. డేగ వచ్చింది, దాన్ని పొమ్మన్నాడు. లేదు, నా ఆహారం నువ్వు పెట్టుకుంటున్నావు, దానికి రక్షణ ఇస్తున్నావు, అది నా ఆహారం, సృష్టి ప్రకారం నేను దాన్ని తీసుకుంటాను. నువ్వు నా ఆహారం నువ్వెట్లా తీసుకుంటావు అంటే దానికి సమానమైన ఆహారం నేను ఇస్తానన్నాడు. సమానమైన ఆహారం నాకు వద్దు, నాకు అదే కావాలంటుంది డేగ. లేదా నీ మాంసాన్ని కోసి ఇవ్వు అంటుంది. సరే అని చెప్పేసి వాడు తూకం పెట్టి పక్కన తన తొడ నుంచి కోసిస్తాడు శిబి చక్రవర్తి. అంటే ఏంటి, ఎలా సాధ్యమైంది? అది ఒక్క రోజులో సాధ్యం కాలే కదా అతనికి. అంటే అర్థమైందా అండి స్టోరీ? మరి చప్పట్లు ఎందుకు రాలేదు? సో తలైనా తీసిస్తాడు. అర్థం ఏంటంటే ఇక తన దేహం కాదు, ఒకరికి బాగు జరుగుతుంది అంటే తాను ఎంత కోల్పోవడానికైనా సిద్ధమే మహాత్ములంతా కూడా. సో ఆ స్థితికి మనం చేరాలి. ఈ లోపగుణం ఉన్న వాళ్లకు, అంటే పిసిదానితనం ఉన్న వాళ్లకు ఆశ ఎక్కువ ఉంటుంది, అనుభవించడం తక్కువ ఉంటుంది. ఆశ ఎక్కువ, కావాలి కావాలి కావాలి, అది లోపగుణం యొక్క స్థితి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత కావాలో తెలియదు, ఎంత వస్తే బాగుంటుందో తెలియదు. తెలుసా అండి ఎవరికైనా ఎంత ఉంటే బాగుంటుందనేది? తెలియదు కదా. దీనికి ఒక చిన్న కథ చెప్తాం. కథ ఉంటే బాగా అర్థమవుతుంది కదా. సో ఈ కథలో ఏంటంటే, ఈ కథ ఎవరు చెప్పారు అంటే విద్యాప్రకాశానంద స్వామి చెప్పారు. తెలుసా అండి విద్యాప్రకాశానంద స్వామి? గీతామా గ్రంథం అంటే అందరికీ అర్థమవుతుంది, అవునా? గీతామా గ్రంథం ఎవరు చదివారు? ఎంతమంది చదివారు చేయొద్దండి. చాలామంది ఎత్తలేదు. నేను నెంబర్ చెప్పను కానీ, ఎందుకంటే 1% ఎత్తారు చెయ్యి, అంతే. 1% కూడా లేదు. మరి ఎలా తెలుస్తుంది మనకు విద్యాప్రకాశానంద స్వామి? మలయాళ స్వామి శిష్యుడు, ఏర్పేడు ఆశ్రమం. ఎంత గొప్ప వ్యక్తి అంటే విద్యాప్రకాశానంద స్వామి భగవద్గీతను గీతామా గ్రంథం పేరుతో ఆయన ప్రపంచానికి అందజేశాడు. ఎంత గొప్ప వాక్కు అయింది, ఎంతమందికి ఆయన ఆ జ్ఞానదానం ఇచ్చాడో. సో ఆ మహానుభావానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. భగవద్గీత మన తలగీతను మారుస్తుందండి. సో ఎవరైతే ఆ భగవద్గీతను చదవలేరో
చదువొచ్చి చదవలేరో, చెవులుండి వినలేరో, నిజంగా వాళ్ళ జీవితం వ్యర్థమండి. టు బీ ఫ్రాంక్, మీరు ఏమన్నా తిట్టుకోండి, నాకు సంబంధంలా. జీవితం వ్యర్థం. ఎంతమంది మహాత్ములు, మహర్షులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంత గొప్ప వ్యాఖ్యానాలు ఇచ్చారండి భగవద్గీత మీద. వాళ్ళు కనబడితే మొక్కుతాం అంతే, పటాలు పెట్టుకుంటున్నాం. అది కాదు మనం చేయాల్సింది. ఆ మహాత్ములు ఎంతో కష్టపడి వారి యొక్క అనుభవ సారాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని మనం చదవకుండా ఇంట్లో అలా భగవద్గీతను పెట్టుకోవడం, లేదంటే ఆ ఫోటోని పెట్టుకోవడం, నమస్కారం చేసుకోవడం, అది కాదు వాళ్ళు కోరింది. అనుభవ సారాన్ని, జీవిత సారాన్ని అంతా కూడా మనకు అందించారు వాటి రూపంలో. పత్రికారు భగవద్గీతను వ్యాఖ్యానించారు. 3 సంవత్సరాలు పట్టింది ఆయనకు. 3 సంవత్సరాలు. ఎంతమందికి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్లకు? 3 సంవత్సరాల కాలం ఎంత గొప్పగా ఇచ్చారో తెలుసా వ్యాఖ్యానం. ఎందుకంటే నేను ఆ వ్యాఖ్యానాన్ని, ఆయన వ్యాఖ్యానంతో పాటు 8 రకాల భగవద్గీతను నేను చదివాను. ఒక ఇన్స్పిరేషన్ అది. ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క వారి అనుభవాన్ని ఎంత గొప్పగా చెప్పారు. సో ఆ మహాత్ములందరికీ ఒక్కసారి మనం మనసారా ధన్యవాదాలు చెప్పుకుందాము. సో అటువంటి మహానుభావుడు చెప్పాడు కథ. వాళ్ళు ఆ అనుభవం అంతా చూసి మామూలుగా చెప్తే ఒక్కొక్కసారి అర్థం కాదని ఒక కథల రూపంలో చెప్పి ప్రజానీకానికి ఎంతో సేవ చేశారు. మరి అటువంటి సేవా భాగ్యాన్ని మనం అందించుకోలేకపోతున్నాం. అలా 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు అలా గడిపేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలనుకుంటున్నాం. అంత సులభం కాదండి జన్మ తీసుకోవడం. నరజన్మ దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ముందైతే ఒక్కొక్క దంపతులు 10 మందిని, 12 మందిని, 15 మందిని కనేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఛాన్స్ లేదు. ఏ ఒక్కరో ఇద్దరో అంతే. మరి మనకు ప్రిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా మన దగ్గర మంచి సర్టిఫికెట్ ఉందా? ఏ సర్టిఫికెట్ లేదు. ఏమన్నా సాధించామా? ఏమీ సాధించలేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకు మళ్ళీ మంచి జన్మ? సో పైన వెయిటింగ్లో ఉండాలి. లేదంటే ఎక్కడ ఏ గర్భం ఉంటే ఆ గర్భంలో దూరిపోతుంటారు అంతే. అయ్యో మాకు తప్పు జరిగిపోయింది, ఏదో ఒకటి భూలోకంలో వెళ్ళి మళ్ళీ సాధించుకొని రావాలని ఏ గర్భం ఉంటే ఆ గర్భంలో దూరేస్తారు. మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం, ఇదే జీవితం అంతే. ఒక సర్టిఫికేట్ పొందాలి మనం. ఇక్కడ దుఃఖరాహిత్య స్థితి అనే సర్టిఫికేట్ పొందాలి. జన్మరాహిత్య స్థితి అనే సర్టిఫికేట్ ఇక్కడే తీసుకుపోవాలి. ఇదొక్కటే ప్రపంచం. భూలోకం అన్నది అద్భుతమైన పాఠశాల. ఈ అద్భుతమైన పాఠశాలలో మన అద్భుత విద్యార్థులు కాలేకపోతే ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి మనము కదా? మరి మన స్థితి ఇట్లా ఉంటే అసలు ఈ ధ్యానం అన్న పదం వినని వాళ్లకు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అందుకే కదా పత్రికారు దయామయులు కాబట్టి, కరుణాహృదయులు కాబట్టి ఏం చెప్తున్నారు? అయ్యా మీరు ఎంత ధ్యానం నేర్చుకుంటే, ఎంత జ్ఞానం నేర్చుకుంటే అది పక్క వాళ్ళకి ఫస్ట్ పనిచేయండి అన్నాడు. ఎందుకు? వాళ్ళ కోసమే. అది వాళ్ళ కోసము, మరి నీ కోసము. నువ్వు పంచాక నువ్వు ఊరికే ఉండలేవు కదా, మళ్ళీ పెంచుకుంటావు దాన్ని, మళ్ళీ పంచుతావు. ఇక్కడ నీ స్వలాభము ఉంది, సృష్టి లాభము ఉంది. అందుకే ఎంత తెలిస్తే అంతే చెప్పుకుంటూ పో. నాకేం తెలుసండి ఏం చెప్పాలంటే, ఎంత తెలిస్తే అంతే చెప్పు. అందుకే ధ్యానం ఎంత ఇంపార్టెంటో ధ్యాన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్. ఏమేమో చెప్పే పని లేదు. ఎంత తెలిస్తే అంతే చెప్పు. తెలియనిదైతే చెప్పవద్దు. ఎంత తెలుసుకున్నావో అంతే చెప్పు. నీకు తెలియదు వాళ్ళు ఏదైనా అడిగారనుకో, అయ్యో ఈ విషయం నేను ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకొని చెప్తాను లేను. కానీ అక్కడ నువ్వు అహంకారానికి పోయో, లేదంటే అయ్యో నాకు తెలియదంటే వాడు అంతవరకు నిన్ను గురువుగా భావించుంటాడు. గురువు అంటుంటాడు. సరే నీకు కూడా పదం బాగుంది, నీకు కొంత తెలుసు కాబట్టి సరేలే అనుకుంటూ ఉంటావు. వాడు నీకు తెలియంది వాడు ఏదో అడిగాడు అనుకో, అప్పుడు నీకు తెలియంది చెప్పడానికి నీకు అహమడ్డం వస్తుంది. నాకు తెలియదు అని చెప్పడానికి వెంటనే కొద్దిగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చెప్పడం ప్రయత్నం చేస్తావు. అది చెప్పవద్దు. నీకు ఎంత తెలుసో అంతే చెప్పు. లేదా నీకు దగ్గర పుస్తక జ్ఞానం ఉందనుకో, అయ్యా ఈ పుస్తకంలో ఇట్లా చెప్పారు, విద్యాప్రకాశం స్వామి ఇట్లా చెప్పారు, కృష్ణ పరమాత్మ అట్లా చెప్పాడు, శంకరాచార్య ఇట్లా చెప్పాడు అని చెప్పు. దాని గురించి చెప్పు. నీకు దాని అనుభవం లేకపోయినా పర్వాలేదు. అవతలవాడికి రావచ్చేమో, వాడు గత జన్మల్లో నీకంటే ఎక్కువ స్థాయిలో ఉండి ఇంకా ఈ ధ్యానం అనేది టచ్ కాకపోతే, నువ్వు ఎప్పుడైతే ఇది టచ్ చేసావో వాడు ఆ గత జన్మలంతా కూడా వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా.
వాడు నీకంటే ముందుకు పోవచ్చు కూడా, గురువును మించిన శిష్యులు కావచ్చు. అందుకే పత్రికారు ఏం చెప్పారు, నీ గురువు నేను కాదు, నీ శ్వాస నీ గురువు అని చెప్పాడు. అవునండి? సో ఆ గురువు మనం పరిచయం చేస్తూ వెళ్ళాలి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఆ గురువును, వాళ్ళ గురువును మనం పరిచయం చేస్తే అయిపోయింది. వాడు అగచాట్లో వాడు పడతాడు. ఈ రోజుగా ఉంటే రేపు, రేపుగా ఉంటే మన్నాడు, ఈ జన్మగా ఉంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మ అయినా వాడు ఏదో సాధించుకుంటాడు. సో అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? ఇక్కడేం మనం కష్టపడుతున్నామా? వాడికేం డబ్బులు ఇస్తామా? ఏం లేదు కదా. సో అలా మహాత్ములంతా అలా చేసిపోయారు. అలా చేసిపోయారు కాబట్టి ఈరోజు అరిషడ్ వర్గాల గురించి, మనలో ఉన్న శత్రుల గురించి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. అవునండి? ఒక ఊర్లో వాడు చాలా బీద స్థితిలో ఉండేవాడు ఉన్నాడు. వాడికి ఒక సెంటు భూమి మాత్రం ఉంది. సెంటు భూమి, సెంటు భూమిలో ఏం చేయలేం కదండి. ఒక సెంటు భూమి ఉంది. సో అది వాడి జీవనానికి సరిపోయేదేం కాదు. సో వాడు ఏం చేయాలి? నెక్స్ట్ యాచక వృత్తి చేశాడు. అంటే ఆకలి అయినప్పుడు పోయి అమ్మ అనుకుంటూ ఏదో ఆహారం చిక్కితే దాన్ని తినడము జరిగిపోతుంది. ఒకరోజు వాడికి మంచి ఆహారం చిక్కింది, సరిపోయినంత, ఆ రోజు సరిపోయేంత ఆహారం చిక్కింది, బాగా తిన్నాడు. ఇంకా వాడు భుక్తాదాయంతో ఎక్కడైనా సరే రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపల మళ్ళీ ఇంకొకరు పిలిచారు. పిలిచి వాడికి ఒక ముంతనిచ్చారు. ముంత, పేలపిండి. పేలపిండి అంటే తెలుసు కదండి, చాలామందికి తెలీదు. బట్ పేలపిండి అనేది ముందు కాలంలో బీదవారు ఆ పేలపిండిలోకి బెల్లాన్ని కలుపుకొని తినేవారు. మంచి పుష్టికరమైన ఆహారం, అది చాలా పౌష్టిక ఆహారం. ఆ పేలపిండిని ఇచ్చారు, ఒక ముంత అంతా. సో వాడేం చేశాడు, అరుగు మీద విశ్రాంతి తీసుకుందామని కాళ్ళ దగ్గర ఆ ముంతను పెట్టుకొని పడుకున్నాడు. ఇంకా పగటి కలలకు అన్నం మొదలుపెట్టాడు. వాడు నిద్రపోలేదు. సో ఇప్పుడు నాకు ఆహారం సరిపోయింది కదా, ఈ రోజుకు నాకేం పని లేదు, బట్ నాకు ఎక్స్ట్రాగా ఈరోజు ఒక ముంత పేలపిండి చిక్కింది, దీన్ని తీసుకెళ్ళి సంతలో అమ్మితే 20 పైసలు వస్తాయి. నేను ఆయన చెప్పిన కథనే చెప్తున్నా, ఇప్పుడు దాంతో మీరు లెక్క వేసుకోవద్దండి పైసలు అని చెప్పి. 20 పైసలు వస్తాయి. ఆ 20 పైసలతో నువ్వులు కొనుక్కొని నా సెంటు భూమిలో వేసుకుంటే మంచి పంట వస్తుంది. ఒక మూట నువ్వులు వస్తాయి, దాన్ని అమ్మేస్తే మార్కెట్లో 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలతో నేను వడ్డీ వ్యాపారం అది ఇది చేసుకుంటే 1000 రూపాయలు అవుతాయి. సో అప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కదా అని ఎవరైనా సరే పిల్లని ఇవ్వడానికి వస్తారు. వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళని ఎన్నుకొని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నా భార్య నా మీద ఏదైనా కోప్పడితే నేను ఆమెను కాలుతో తంతానని చెప్పేసి కాలుని ఇదిలిచ్చాడు. కాళ్ళ దగ్గర ఏముంది? మొంత ఉంది. పేలపిండి కింద పడిపోయింది, అయిపోయింది. సో జీవితం అంతా ఇలా ఇలా గడిపేస్తుంటాడు లోబి. సో ఇదే గాల్లో మేడలు కట్టడం అంటే. ఎప్పుడో ఏదో వస్తుంది అనుకొని అనుభవించి ఉండకూడదు. ఇప్పటికిప్పుడు అనుభవించాల్సిందే. ప్రస్తుతానికి ఏదైతే ఉందో దాన్ని తృప్తి పడుతూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇతరులు తృప్తిపరుస్తూ ఉండాలి, అంతే. ఉన్నంతలో ఈరోజు నాకు కడుపు నిండిందంటే ఎవరో ఒకరు పెడితేనే కదండి, నా దగ్గర ఉంటేనే కదా. నా దగ్గర ఉంది అంటే ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే కదా. అన్ని పనులు నేను చేసుకోలేను కదా. పంట నేను పండించుకోలేను, కాయగూరలు నేను పండించుకోలేను, ఉద్యోగం నేను చేసుకుంటా, దాని తగ్గ జీతం వస్తుంది. ఎవరు ఏ పనులు చేసుకుంటే దాని తగ్గ ఆదాయం వాళ్ళకి వచ్చినప్పుడు వ్యవహార పరంగా అన్నీ తీసుకొని అన్నీ అనుభవిస్తున్నారు. అంటే ఏంటి? సంఘంలో ఉన్నామంటే సంఘం ద్వారా నువ్వు ఏమేమి పొందుతున్నావో అలాగే నీ దగ్గర ఏదైతే ఉందో అది సంఘానికి ఇస్తూ ఉండాలి. ఇది ఒక ధర్మం, అంతే. ఇది ఈ ధర్మాన్ని మనం పాటించాలి, అంతే. అందుకే ఓడలు బళ్ళు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు. ఈ సూక్తి మనం వింటాం కదండి. సో ఈ రోజున్న జీవితం మళ్ళీ రేపు ఉండకపోవచ్చు, తెలీదు. అనేక కారణాలు ఉంటాయి. ఈరోజు నా దగ్గర డబ్బు ఉందని పర్వాలేదులే, ఏమవుతుంది, వాడు చేయకపోయినా పర్లేదు, వీడికి నేను ఇవ్వకపోయినా పర్లేదు అనుకునే పని లేదు. ఉన్నదంతా ఒక్క క్షణంలో హరించిపోవచ్చు. మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషిత కాల సర్వం. అయ్యా నీ దగ్గర ఇంత ఉందని, అంత ఉందని, అంత ఉన్నారని, చుట్టూ జనులు ఉన్నారని నువ్వేం ఆలోచన చేయదు. ఒక్క క్షణంలో బుడగ ఆరిపోతుంది. అప్పుడు ఇవేం ఉపయోగం లేదు నీకు. ఉన్నప్పుడు ఉపయోగపెట్టుకో, ఉన్నప్పుడు ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసుకొని శంకరాచార్యులు ఏనాడో భజగోవిందంలో చెప్పేశారు. భజగోవిందం అనేది మనం చదవాలి. పత్రికారు భజగోవిందంలో అద్భుత వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ 30 శ్లోకాలకు సూపర్ శ్లోకాలు. ఒకసారి భజగోవిందం తీసుకొని చదవండి. మనిషి ఎప్పుడైనా స్వార్థంలో ఉంటే కొంతవరకే నష్టం. స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కొంత నష్టము ఉంటుంది. కానీ
అనర్థంలో ఉండకూడదు. స్వార్థం వేరు, అనర్థం వేరు. దీంట్లో 4 స్థితులు ఉన్నాయి. 1 అనర్థం, 2 స్వార్థం, 3వది నిస్వార్థం, 4వది పరార్థం. 4 స్థితులు ఉన్నాయండి. దీంట్లో మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిందే. ఎవరైనా సరే సెల్ఫ్ చెకింగ్ చేసుకోలేకపోతే ఊరికే వినడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటుండాలి. బయటికి చెప్పే పని లేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థాయిలో ఉన్నాను చెప్పుకునే పని లేదు. మీరు చెక్ చేసుకొని సరైన దాంట్లో ఉన్నా అంటే వెల్ అండ్ గుడ్. అలా కానున్నప్పుడు సరైన స్థితికి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? సో అనర్థం. ఈ అనర్థం అనేది ఏంటి అంటే పేరులోనే ఉంది అనర్థం అని. అవునండి, పేరు చెప్తేనే అర్థమవుతుంది దాంట్లో ఉండాలా వద్దా అనేది. అనర్థం అంటే ఏంటి? నాది నాకు కావాలి, నీది కూడా నాకు కావాలి. నాది నాకు కావాలి, నీది కూడా నాకు కావాల్సిందే. దీనికోసం ఎంతకైనా తెగించడం, ఎంత దూరమైనా పోవడం. ఇతరులు చెప్పిన మాటలు చెవికి ఎక్కువ. తాను ఏమనుకుంటే అదే కావాలి తనకు. ఆ భూమి నాది అనుకున్నాం అనుకో, నాది కావాల్సిందే అంతే. వాడిని చంపైనా సరే తీసుకుంటా, బెదిరించైనా సరే తీసుకుంటా, 1,00,000 రూపాయలు 1000 అయినా ఇచ్చి తీసుకుంటా, అంతే. నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలి అంటే ఏంటి? ఇది అనర్థం. కానీ ఇంత చేస్తున్నా ఏం అర్థం కావడం వాడికి? అదేం శాశ్వతం కాదు. ఆ భూమి ఇంతకుముందు ఎవరి పేరే ఉందో, అంతకుముందు ఎవరి పేరేముందో వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. రేపొద్దున నువ్వు తీసుకున్నా నువ్వు వెళ్ళిపోవాల్సిందే కదా. నువ్వేం శాశ్వతం కాదు ఇక్కడ అన్న ఒక్క సత్యం తెలిస్తే ఇక ఇక్కడ అనర్థం జరిగేది లేదు. వాడికి అంత ఛాన్స్ ఉండదు, అంత ఆలోచన శక్తి ఉండదు, సంస్కారం లేదు అక్కడ, అటువంటి వాసనలు లేవు అతని దగ్గర. గత జన్మల నుంచి లాక్కోవడం పీక్కోవడమే సరిపోయింది వాడికి. సో అక్కడ ఆ స్థితిలో ఉన్నామా మనము అన్న చూసుకోండి. ఈ స్థితిలో ఎవరు ఉండకూడదు, ఏ ప్రాణి ఉండకూడదు ఈ స్థితిలో. ఇది అనర్థం, జన్మ జన్మలకు ఇది ఉంటుంది. ఇక రెండవది స్వార్థం. నాది నాకు కావాలి, నీకైతే ఇవ్వను. ఒకవేళ నీకు ఇవ్వాలని మనసు పుడితే ఇవ్వు, తీసుకుంటా. నేనైతే లాక్కోను, నువ్వు ఇస్తే తీసుకుంటా. ఇది స్వార్థం. నాది నాకు ఉండాలి, నీకైతే ఇవ్వను. ఒకవేళ నువ్వు ఏదన్నా ఇస్తే నేను తీసుకుంటా. సో ఈ శాతం ఎక్కువే ఉంది. ఎక్కువ ఉందండి ఈ శాతము. దీంట్లో మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. సో ఈ స్వార్థం కొద్దిగా పెరిగితే మనకు తెలియకనే ఎదుటివాడిని మోసం చేయడం మొదలు పెడతాం. దాన్ని పొందడానికి మోసం చేయడం అంటే ఎట్లా? మంచి మాటలు చెప్పో కన్నింగ్ నేచర్ ఉండి వాడు మనకి ఇచ్చేటట్లు మనం చేసుకుంటాం వాడి ఆస్తిని. ఎందుకు? స్వార్థం పెరిగితే. సో తెలియకనే అనర్థంలోకి జారిపోతాం. అందుకే ఇది కూడా మంచిది కాదు, మనం ఉండకూడదు. నిస్వార్థం, పేరులోనే నిస్వార్థం ఉంది. అవునండి, అర్థమైపోతుంది. నీది నువ్వు ఉంచుకో, నీకు అవసరం అనుకుంటే నాది కూడా నువ్వే తీసుకో. ఇది నిస్వార్థం. దీంట్లో ఉన్నామా లేదా చూసుకోవాలి. దీంట్లో ఉంటే మంచిది. ఓకేనా? ఇక హైయెస్ట్ ఏంటంటే నాదేంది నీదేంది. ఎక్కడుంది నాది నీది? మరి నాదైతే నా వెంట రావాలి కదా, నీదైతే నీ వెంట రావాలి. ఏదన్నా వస్తుందా ఇక్కడ? ఏది లేదు. అంతా పరమాత్మది. నీది లేదు, నాది లేదు. నేను ఇక్కడ రక్షకుడుగా ఉన్నా అంతే. నా బాధని నిర్వర్తిస్తే నేను వెళ్ళిపోతా. దానికోసం ఇది నా ఆస్తి, నా వాళ్ళు, నా బంధువులు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, వీళ్ళంతా ఆలోచిస్తున్నాం మనం. ఏది నీది కాదు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అయిపోయింది. ఇంకా ఈ అనర్థంలో నుంచి, స్వార్థంలో నుంచి బయటకు వచ్చేస్తాం.